గుడ్ మార్నింగ్ గైస్, myself సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు నేను మీకు ఇండియన్ ఆర్మీ ఎగ్జామినేషన్ సంబంధించి టెక్నికల్ ఎగ్జామినేషన్ పేపర్ 13 అనేది చెప్పబోతున్నాను. ప్లీజ్ గో త్రూ దిస్ వాట్ ఎవర్ హ్యాస్ బీన్ గివెన్. సో ఇనీషియలీ మనం చూసినట్లయితే జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ పేపర్ చూసినట్లయితే ఫస్ట్ ఉమెన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ హూ అండర్టుక్ ఎ స్పేస్ జర్నీ. ఎవరు మొట్టమొదటి మహిళ స్పేస్ జర్నీ అనేది చేయడం జరిగింది అంటే కల్పనా చావ్లా అనే ఆమె ఫ్రమ్ ఇండో అమెరికన్ అనమాట. అంటే ఈమె హర్యానాకు సంబంధించిన ఆమె. ఇండో అమెరికన్ సిటిజన్షిప్ ఉందన్నమాట. అంటే అమెరికాకు చెందిన ఈ శాటిలైట్లో తను వెళ్ళడం జరిగిందనమాట. మొట్టమొదటి ఇండియన్ ఆరిజిన్ ఉమెన్ అని చెప్పుకోవచ్చు. ఇండియా వాళ్ళైతే పంపించలేదు. షీ వాజ్ బిలాంగ్ టు యుఎస్ఏ సిటిజన్షిప్ అనమాట. ద లొకేషన్ ఆఫ్ ఎలిఫెంటా కేవ్స్ ఆర్ ఇన్. ఎలిఫెంటా కేవ్స్ అనేది ముంబైలో మనము గేట్వే ఆఫ్ ఇండియా నుంచి ఒక బోట్ అనేది దొరుకుతుంది. అక్కడ 1 hour జర్నీ తర్వాత ఒక చిన్న ఐలాండ్ టైప్లో ఉందన్నమాట. అక్కడ ఈ ఎలిఫెంటా కేవ్స్ అనేది మనం చూడొచ్చు. నార్త్ ఇండియన్ డ్యాన్స్ ఫామ్ కథక్ అనేది నార్త్ ఇండియన్ డ్యాన్స్ ఫామ్ ఉత్తరప్రదేశ్కి సంబంధించిన ఒక డ్యాన్స్ అని చెప్పుకోవచ్చు. ఈ కథక్ డ్యాన్సరు బిర్జు మహారాజ్ అని ఒక అతను చాలా బాగా డ్యాన్స్ చేస్తాడనమాట. రుక్మిణీదేవి అరుందాలే అనే ఈమె భరతనాట్యం చాలా బాగా చేస్తుందన్నమాట. సో రుక్మిణీదేవి అరుందాలే దేనికి ఫేమస్ అంటే భరతనాట్యం. అజీత్ బజాజ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ అంటే అజీత్ బజాజ్ అనే అతను ఒక హాకీ ప్లేయర్ అని గుర్తుంచుకోవాలి. ద ఆథర్ ఆఫ్ మిలియన్ మ్యూటినీస్ నౌ అని చెప్పి ఈ పుస్తకాన్ని ఎవరు రచించారు అంటే మిలియన్ మ్యూటినీస్ నౌ అనేది విఎస్ నైపాల్ అనమాట. ఇతను మిలియన్ మ్యూటినీస్ నౌ అని చెప్పి ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. ద ఇన్వెన్షన్ ఆఫ్ సెస్మోమీటర్ వాజ్ డన్ బై లూగి పామేరి అనే అతను సెస్మోమీటరు ఈ సిస్మోమీటర్ అనేది మనకు ఎర్త్క్వేక్ భూకంప తీవ్రత అనేది మనం కనుక్కోవచ్చు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇతను లూయిగి పామేరి అనే అతను ఈ సిస్మోమీటర్ని కనుగొన్నాడు అనమాట. బీబీకా ముక్బరా వాజ్ బిల్ట్ బై అంటే ఈ బీబీకా ముక్బరా అనేది ఎవరు కట్టించారంటే అజామ్ షా అనే అతను ఈ బీబీకా ముక్బరా అనేది కట్టించడం జరిగింది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ద లాంగ్వేజ్ బోడో స్పోకెన్ ఇన్. ఈ బోడో లాంగ్వేజ్ అనేది ఎక్కడ మాట్లాడతారు అంటే అస్సాంలో మాట్లాడతారనమాట. ఈ బోడో లాంగ్వేజ్ అనేది అస్సాంలో మాట్లాడతారని తెలుసుకోవచ్చు. లోరింగ్ ఆఫ్ వాల్యూ ఆఫ్ కరెన్సీ రిలేటివ్ టు ఎ ఫారిన్ రెఫరెన్స్ కరెన్సీ ఈజ్. ఇక్కడ లోరింగ్ ఆఫ్ వాల్యూ ఆఫ్ కరెన్సీ రిలేటివ్ ఎ ఫారిన్ రెఫరెన్స్ కరెన్సీ దాన్ని ఏమంటారంటే డీవాల్యుయేషన్ అంటారు. అంటే మన కరెన్సీకి ఫారిన్ కరెన్సీకి ఈ విధంగా కంపారిజన్ చేసుకుంటే మన కరెన్సీ అనేది లోవర్ చేయడం అన్నమాట. ఫిజిక్స్లో చూసినట్లయితే వెహికల్ టైర్స్ ఆర్ ఇన్ఫ్లేటెడ్ ప్రాపర్లీ టు అలౌ ద వెహికల్ టు టేక్ మోర్ లోడ్. ఎప్పుడైతే మనము వెహికల్ టైర్స్ ఎందుకు బాగా ప్రాపర్గా అలౌ చేస్తామంటే దీంట్లో ఎయిర్ అనేది అంటే ఎందుకంటే ఆ వెహికల్ అనేది లోడ్ అనేది బాగా తీసుకోవాలా, మూమెంట్ ఉండాలంటే ఖచ్చితంగా మనము టైర్స్ అనేది ఇన్ఫ్లేట్ చేయాలన్నమాట. అంటే గాలి నింపాలి. రిఫ్రిజరేషన్ ఈజ్ ద ప్రాసెస్ విచ్ స్లోస్ డౌన్ ద బ్యాక్టీరియల్ గ్రోత్. ఈ రిఫ్రిజరేషన్లో ఏమవుతుందంటే బ్యాక్టీరియల్ గ్రోత్ అనేది తగ్గించేస్తుంది అనమాట. అంటే స్లో డౌన్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే మడ్ హౌసెస్ ఆర్ కూలర్ ఇన్ సమ్మర్స్ అండ్ వార్మర్ ఇన్ వింటర్స్ యాజ్ కంపేర్డ్ టు బ్రిక్స్ హౌసెస్. ఏవైతే మట్టితో కట్టిన ఇల్లు ఉన్నాయో అవి సమ్మర్లో చల్లగా ఉంటుంది, వింటర్లో ఇది వెచ్చగా ఉంటుందన్నమాట. సో ఎందుకంటే మడ్ అనేది ఒక బ్యాడ్ కండక్టర్ కాబట్టి. ఆఫ్టర్ లాంగ్ పీరియడ్స్ ఆఫ్ యూజ్ ఎ గ్రే స్పాట్ డెవలప్స్ ఆన్ ద ఇన్సైడ్ ఆఫ్ ఎ బల్బ్. దిస్ ఈజ్ బికాస్ అన్నాడు. అంటే ఆఫ్టర్ లాంగ్ పీరియడ్స్ ఆఫ్ యూజ్ ఎ గ్రే స్పాట్ డెవలప్స్ ఆన్ ద ఇన్సైడ్ ఆఫ్ ఎ బల్బ్. దిస్ ఈజ్ బికాస్ డస్ట్ ఇన్సైడ్ ద బల్బ్ కండెన్సెస్ ఆన్ ద టాప్ అనమాట. సో ఓవరాల్ ఏంటంటే బల్బులు మనం చూసినట్లయితే చాలాసేపు వాడుతూ దాంట్లో ఉన్న డస్ట్ అనేది ఈ విధంగా ఫామ్ అయ్యి పైన
మనం బ్లాక్ స్పాట్ అనేది చూస్తాం అనమాట. సో డస్ట్ ఇన్సైడ్ ద బల్బ్ కండెన్సెస్ దట్ ఆన్ ద టాప్ అనమాట, అందుకే అది బ్లాక్గా మారిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే షుడ్ కార్స్ హ్యావ్ బంపర్స్ దట్ కొలాప్స్ అండర్ ఇంపాక్ట్, అంటే కార్స్కి బంపర్స్ ఉండాలా ఈ విధంగా ఇంపాక్ట్ టైంలో అంటే ఖచ్చితంగా ఉండాలా. ఎస్, సిన్స్ దే హెల్ప్ టు అబ్జార్బ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఎ కొలిజన్ అండ్ కీప్ ద ఆక్యుపెంట్ సేఫ్ అనమాట. ఇప్పుడు ఈ బంపర్స్ బదులు మనము షాక్ అబ్జార్బర్స్ అనేది వాడుతున్నారు అనమాట. ఎప్పుడైతే ఏదన్నా హంప్ రావడం వల్ల ఆటోమేటిక్గా ఏమవుతుందంటే కొద్దిగా లెస్ ఇంపాక్ట్ అనేది ప్యాసింజర్స్కి ఉంటుందన్నమాట. ఐస్ క్యూబ్స్ ఆర్ యాడెడ్ టు ఎ గ్లాస్ ఆఫ్ ప్యూర్ వాటర్ అండ్ ఎ గ్లాస్ ఆఫ్ ప్యూర్ ఆల్కహాల్ ద ఐస్ వుడ్ బి. ఎప్పుడైతే ఐస్ క్యూబ్స్ అనేది ఈ విధంగా యాడెడ్ టు గ్లాస్ ఆఫ్ ప్యూర్ వాటర్కి యాడ్ చేయడం జరిగిందో అండ్ ఎ గ్లాస్ ఆఫ్ ప్యూర్ ఆల్కహాల్, సో రెండింటికి ఈ విధంగా చూసినట్లయితే ద ఐస్ వుడ్ బి అట్ హయ్యర్ లెవెల్ ఇన్ వాటర్ అని చెప్పి తెలుసుకోవచ్చు అనమాట. ఏ పర్సన్ వియర్ స్పెక్టకల్స్ విత్ కాంకేవ్ లెన్స్, ఇట్ మీన్స్ దాట్ నార్మలీ ద ఇమేజ్ ఆఫ్ డిస్టాంట్ ఆబ్జెక్ట్స్ ఈజ్ ఫోకస్డ్ ఇన్ హిజ్ ఐస్. చూసినట్లయితే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద రెటీనా అని మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ ఏ పర్సన్ వియర్ స్పెక్టకల్స్ విత్ కాంకేవ్ లెన్స్, ఎవరైతే కాంకేవ్ లెన్స్ స్పెక్టకల్స్ అనేది వాడతాడో అతను మయోపియా అని చెప్పుకోవచ్చు అనమాట. ద ఇమేజ్ ఆఫ్ డిస్టెంట్ ఆబ్జెక్ట్స్ ఈజ్ ఫోకస్డ్ ఇన్ హిజ్ ఐస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద రెటీనా అనమాట. ఈ కాంకేవ్ లెన్స్ ఏంటంటే ఇవి డైవర్జింగ్ లెన్స్ అనమాట. అతని యొక్క ఫోకస్ అనేది ఆ రెటీనా కన్నా ముందే పడుతుంది కాబట్టి అతని కరెక్ట్గా ఆ రెటీనా మీద పడాలి కాబట్టి అది కొద్ది దూరం పెంచడానికి కాంకేవ్ లెన్స్ అనేది వాడతారు. అదే బిహైండ్ ద రెటీనా పడేటట్లయితే ఇక్కడ కాన్వెక్స్ లెన్స్ వాడతారని చెప్పుకోవచ్చు అనమాట. ఇవంతా వైస్ వర్సా చాలా ఇంపార్టెంట్. మీరు ఒకసారి నా ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది కనపడుతుంది. వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఎ లైఫ్ జాకెట్? లైఫ్ జాకెట్ యొక్క ప్రిన్సిపల్ ఏంటి అంటే ఇట్ ఇంక్రీజ్ ద వాల్యూమ్ ఆఫ్ ద పర్సన్ టు కీప్ హిమ్ అఫ్లోట్. మామూలుగా లైఫ్ జాకెట్ ఎందుకు వేసుకుంటారంటే అది ఒక పర్సన్ యొక్క వెయిట్ని తగ్గించేస్తుంది అనమాట. టు కీప్ హిమ్ అఫ్లోట్, ఆ విధంగా అఫ్లోట్ తేలుతూ ఉంటాడనమాట. మయోపియా ఇస్ ద సేమ్ యాజ్, మయోపియా అంటే షార్ట్ సైటెడ్నెస్ అంటారు అనమాట. దాన్ని నియర్ సైటెడ్నెస్ అని చెప్పి చెప్పుకోవచ్చు. దీన్ని కాంకేవ్ లెన్స్ తోటే కరెక్ట్ చేయొచ్చు. సన్స్ హీట్ రీచెస్ బై, ఈ సన్ హీట్ అనేది ఏ విధంగా రీచ్ అవుతుందంటే బై ద ప్రాసెస్ ఆఫ్ రేడియేషన్ అని మనం తెలుసుకోవాలి. ఏ స్పియర్ రోల్స్ డౌన్ ఆన్ టూ ఇంక్లైన్డ్ ప్లేన్స్ ఆఫ్ డిఫరెంట్ యాంగిల్స్ బట్ సేమ్ హైట్ ఇట్ డస్ సో, అంటే ఇక్కడ ఒక స్పియర్ అనేది ఈ విధంగా రోల్ డౌన్ అవుతుంది ఆన్ టూ ఇంక్లైన్డ్ ప్లేన్స్ ఆఫ్ డిఫరెంట్ యాంగిల్స్ బట్ సేమ్ హైట్ ఇట్ డస్ సో, అంటే విత్ ద సేమ్ స్పీడ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ ఈ విధంగా స్పియర్ షేప్డ్ ఏవైతే ఈ విధంగా ఒక్కసారిగా వదిలితే ఆ హైట్ నుంచి అవి విత్ ద సేమ్ స్పీడ్ అనేది రోల్ డౌన్ అవుతాయని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ద హైయెస్ట్ వాల్యూ ఆఫ్ స్పెసిఫిక్ హీట్, అంటే ఇక్కడ వాటర్ అనేది హైయెస్ట్ వాల్యూ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ అని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే అనామలస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ వాటర్ అని కూడా మనం తెలుసుకోవచ్చు. స్పెసిఫిక్ హీట్ ప్రకారం ఎక్స్పాన్షన్ ఆఫ్ లిక్విడ్లో వాటర్కి ఎక్కువగా ఉంటుంది అనమాట. ఏ మైక్రోస్కోప్ యూజ్డ్ ఇన్ ప్యాథలాజికల్ ల్యాబొరేటరీస్ ఫార్మ్స్, ఏదైతే మైక్రోస్కోప్ యూజ్ చేస్తారో ఈ విధంగా ప్యాథలాజికల్ ల్యాబొరేటరీస్లో ఏం ఫామ్ చేస్తాయి అంటే మ్యాగ్నిఫైడ్ వర్చువల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజెస్ అనమాట. ఈ విధంగా మ్యాగ్నిఫైడ్ వర్చువల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుందని మనం తెలుసుకోవచ్చు. ద వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఈజ్ మోర్ ఆఫ్, అంటే ఇక్కడ సౌండ్ వెలాసిటీ అనేది ఎక్కువగా స్టీల్లో మనం చూడొచ్చు. ద మ్యాగ్నిఫైయింగ్ పవర్ ఆఫ్ అన్ ఆస్ట్రోనామికల్ టెలిస్కోప్ కెన్ బి డిక్రీజ్డ్ బై, అంటే ఇక్కడ ఆస్ట్రోనామికల్ టెలిస్కోప్ యొక్క పవర్ అనేది ఏ విధంగా డిక్రీజ్ చేయొచ్చు అంటే బై ఇంక్రీజింగ్ ద ఫోకాల్ లెంగ్త్ ఆఫ్ ద ఐపీస్ అనమాట. ఐపీస్ యొక్క ఫోకాల్ లెంగ్త్ తగ్గించడం వల్ల మనము ఈ విధంగా చేయొచ్చు అనమాట. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్స్ కాజెస్ ఇటాచల్ డిసీజ్, అంటే ఇటా డిసీజ్ అనేది ఏ మెటల్ వల్ల రావడం జరుగుతుందంటే కాడ్మియం అనే మెటల్ వల్ల ఈ ఇటా డిసీజ్ అనేది రావడం జరుగుతుందన్నమాట. యూ షుడ్ నో వాట్ ఎగ్జాక్ట్లీ ఈ కాడ్మియం రోల్ ఏంటి, ఈ డిసీజ్ ఎలా క్యూర్ చేస్తారనమాట. గ్లైకాల్ ఈజ్ యాడెడ్ టు ఏవియేషన్ గ్యాజోలైన్ బికాస్ ఇట్ ప్రివెంట్స్ ఫ్రీజింగ్ ఆఫ్ పెట్రోల్. ఈ గ్లైకాల్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది ఏవియేషన్ గ్యాసోలైన్. ఏ విధంగా అయితే మనం పెట్రోల్ అంటారో ఏవియేషన్లో ఏదైతే విమానాలు కానీ హెలికాప్టర్లు కానీ వాటిని వాడే ఈ పెట్రోల్ అని చెప్పరు, వాడిని గ్యాసోలైన్ అంటారనమాట. ఆ గ్యాసోలైన్లో ఈ గ్లైకాల్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ప్రివెంట్స్ ఫ్రీజింగ్ ఆఫ్ పెట్రోల్. ఈ పెట్రోల్ అనేది గడ్డ కట్టుకోకుండా ఆ గ్యాసోలైన్ను ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. సో
ఖచ్చితంగా ఈ గ్లైకాల్ అనేది యాడ్ చేయాలి. ఎందుకంటే చల్లని ప్రాంతంలో హైట్ ఆల్టిట్యూడ్లో వెళ్ళేటప్పుడు చల్లగా ఉంటుందన్నమాట. అక్కడ గడ్డ కట్టుకోకుండా ఇట్ హెల్ప్స్ ఇన్ బీయింగ్ యాజ్ ఎ లిక్విడ్ అనమాట. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మినరల్స్ ఈజ్ ఫౌండ్ ఇన్ మోన్లైట్ శాండ్? ఈ మోన్లైట్ శాండ్లో ఎలాంటి మినరల్ ఉంటుంది అంటే థోరియం అనేది మనం చూడొచ్చు దీంట్లో. నౌ-a-days yellow lamps are frequently used as street lights. Which of the following gases is used in these lamps? ఇక్కడ ఈ రోజుల్లో ఎల్లో లైట్స్ అనేది చూసినట్లయితే మనము యూజ్ చేయడం జరుగుతుంది స్ట్రీట్ లైట్స్లలో. ఎలాంటి గ్యాస్ అనేది దాంట్లో ఈ ల్యాంప్స్లో చూడొచ్చు అంటే సోడియం అనేది మనం చూడొచ్చు అనమాట. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కుడ్ బి యూజ్డ్ యాజ్ ఫ్యూయల్ ఇన్ ప్రొపెల్లెంట్ ఆర్ రాకెట్స్? అంటే ఈ రాకెట్స్లలో మరియు ప్రొపెల్లెంట్స్లో ఎలాంటి ఫ్యూయల్ అనేది యూజ్ చేయడం జరుగుతుందంటే లిక్విడ్ హైడ్రోజన్ మరియు లిక్విడ్ ఆక్సిజన్ అనేది మనము ఈ రెండు హైడ్రోజన్ ఆక్సిజన్ లిక్విడ్ ఫామ్లో మనం చూడొచ్చు అనమాట. వీటిని ప్రొపెల్లెంట్ ఆర్ రాకెట్స్ లో యూజ్ చేస్తారనమాట. ద అడిషన్ ఆఫ్ జిప్సమ్ టు పోర్ట్లాండ్ సిమెంట్ హెల్ప్స్ ఇన్. ఈ విధంగా జిప్సమ్ టు పోర్ట్లాండ్ సిమెంట్ చూసినట్లయితే ఈ విధంగా జిప్సమ్ అనేది పోర్ట్లాండ్ సిమెంట్కు మిక్స్ చేస్తే ఏం అవుతుందంటే ప్రివెంటింగ్ ర్యాపిడ్ సెట్టింగ్ ఆఫ్ సిమెంట్. మనం ఎప్పుడైతే పోర్ట్లాండ్ సిమెంట్కి ఈ విధంగా జిప్సమ్ యాడ్ చేయలేదో తొందరగా అది గడ్డ కట్టిపోతుంది అనమాట. అలా గడ్డ కట్టుకోకుండా దాని లైఫ్ పెంచడానికి నిదానంగా స్లో డౌన్ ప్రాసెస్ చేయడానికి జిప్సమ్ అనేది యాడ్ చేయడం వల్ల ఇట్ ప్రివెంట్ ర్యాపిడ్ సెట్టింగ్ ఆఫ్ సిమెంట్. ఈ విధంగా సిమెంట్ అనేది తొందరగా సెట్ కాకుండా హెల్ప్ అవుతుంది అనమాట. ద కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ ఆటోమొబైల్ ఎగ్జాస్ట్ దట్ కెన్ కాజ్ క్యాన్సర్ ఈజ్. కార్బన్ మోనాక్సైడ్ అనేది ఒక రిలీజ్ చేసే మనకి ఆటోమొబైల్స్ నుంచి ఒక వాయువు అనమాట. ఈ విధంగా కార్బన్ మోనాక్సైడ్ రావడం జరుగుతుంది. దీనివల్ల క్యాన్సర్ కూడా రావడం జరుగుతుందన్నమాట. మనం ఎక్కువ ఇన్హేల్ చేసి చనిపోతాడు కూడా. హార్డ్ స్టీల్ కంటైన్స్. ఈ హార్డ్ స్టీల్లో ఏముంటుంది అంటే 5 నుంచి 5.5% కార్బన్ అనేది హార్డ్ స్టీల్లో మనం చూడొచ్చు. సిమెంట్ ఈజ్ ఫార్మ్డ్ బై స్ట్రాంగ్లీ హీటింగ్ ఏ మిక్చర్ ఆఫ్. అంటే ఈ సిమెంట్ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే బై స్ట్రాంగ్లీ హీటింగ్ ఏ మిక్చర్ ఆఫ్ లైమ్ స్టోన్ అండ్ క్లే అనమాట. లైమ్ స్టోను మరియు క్లే ఈ రెండు మిక్స్ చేయడం వల్ల ఈ విధంగా సిమెంట్ అనేది ఫామ్ అవుతుంది. గ్లాస్ ఈజ్ ఏ సూపర్ కూల్డ్ లిక్విడ్ అనమాట. గ్లాస్ అనేది ఒక సూపర్ కూల్డ్ లిక్విడ్గా గుర్తుంచుకోండి. ద టెంపరేచర్ ఆఫ్ ఆక్సీ అసిటలీన్ ఫ్లేమ్ ఈజ్ అరౌండ్. ఈ ఆక్సీ అసిటలీన్ ఫ్లేమ్ యొక్క టెంపరేచర్ అనేది ఎంత ఉంటుంది అంటే 3200 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది అనమాట. ద రిఫ్రిజరెంట్ ఫ్రియాన్ ఈజ్ అంటే డైక్లోరోమీథేన్. ఇది ఫ్రియాన్ యొక్క రిఫ్రిజరెంట్గా మనం గుర్తుంచుకోవాలి. డైక్లోరోమీథేన్ అని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే గ్లాస్ అనేది ఒక సూపర్ కూల్డ్ లిక్విడ్ అని మనం తెలుసుకోవచ్చు. ఇది బ్రిటల్ అంటే ఇది తొందరగా పగిలిపోతుంది అనమాట. బ్రిటల్ ఫామ్లో మనం చూడొచ్చు అనమాట. స్టెయిన్లెస్ స్టీల్ ఈజ్ అన్ అల్లాయ్ ఆఫ్. స్టెయిన్లెస్ స్టీల్ అనేది వీటి యొక్క మిశ్రమము. అల్లాయి అంటే క్రోమియము, ఐరన్, నికెల్. ఇట్ ఈస్ కరెక్ట్ చేసుకోండి. ఇక్కడ క్రోమియం అని చెప్పకూడదు. ఇక్కడ కాపరు, నికెల్, స్టెయిన్లెస్ స్టీల్ అనేది ఉంటుంది దీంట్లో కాపర్ అనేది ఉంటుంది. అదేవిధంగా జింక్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఈ విధంగా మనకి నికెల్ అనేది ఉంటుంది అనమాట. సో ఇది ఇక్కడ స్టెయిన్లెస్ స్టీల్ అనేది జర్మన్ సిల్వర్ కదా, నో ప్రాబ్లం. స్టెయిన్లెస్ స్టీల్ అనేది క్రోమియం, ఐరన్, నికెల్ అనమాట. జర్మన్ సిల్వర్ అయితే సిల్వర్ అనేది ఉండదు. ఆ విధంగా నీకు కాపరు, జింక్ మరియు నికెల్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక్కడ స్టెయిన్లెస్ స్టీల్ ఇచ్చాడు కాబట్టి క్రోమియము, ఐరన్, నికెల్ 3 యొక్క అల్లాయ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఫర్ జనరేషన్ ఆఫ్ బయోగ్యాస్ ద మెటీరియల్స్ కామన్లీ యూజ్డ్ ఆర్. అంటే ఈ విధంగా బయోగ్యాస్ మెటీరియల్స్లో జనరేషన్లో ఏది యూజ్ చేస్తారంటే మన గోబర్ గ్యాసెస్ వింటామన్నమాట. అనిమల్ వేస్ట్ ఈ విధంగా పేడ కానీ వీటితోటి ఈ బయోగ్యాస్ అనేది తయారు చేయడం జరుగుతుంది. వీటిలో ఎక్కువగా శాతం మీథేన్ అనేది ఉంటుంది. బ్యూటైన్లో ఎక్కువ మనం బ్యూటైన్ చూసినట్లయితే లిక్విడ్ ఎల్పిజి సిలిండర్లో ఉంటుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే మ్యాథ్స్ పేపరు ఏ సమ్ ఆఫ్ బై సింపుల్ ఇంట్రెస్ట్ 3 years becomes ₹1040 అండ్ ఇన్ 7 years ఇట్ బికమ్స్ 1360 దెన్ ద సమ్ ఈజ్ అన్నాడు. సో దీని ప్రకారం మనం చూసినట్లయితే 3 ఏళ్ళకి 1040 అయితే 7 ఏళ్ళకి 1360 అనమాట. సో అప్పుడు పీ కనుక్కోమన్నాడు. దీని ప్రకారం మనం చూసినట్లయితే ఈ 3కి 7 సంవత్సరాలకి మధ్యలో తేడా ఎంత అంటే ₹320 అనమాట. అంటే ఆ 4 ఏళ్ళకి కానీ ₹320 అయితే అక్కడ డివైడెడ్ బై 4 చేస్తే ₹80 per year అని చెప్పుకోవచ్చు. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ₹80 అయితే PTR/100 ప్రకారం చేసుకున్నట్లయితే మనకి ఈజీగా ఫర్ ద 3 years ఎంతైతే ఉందో అది
మనం ఈజీగా ఫిగర్ అవుట్ చేయొచ్చు, ప్రిన్సిపల్ అనేది ఐడెంటిఫై చేయొచ్చు. వీ కెన్ డైరెక్ట్లీ గో త్రూ దాట్. సో దిస్ ఈస్ ద ఆన్సర్ హౌ వీ హ్యావ్ టు డూ ఇట్. యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ. రామ్ ఈజ్ 5 years ఓల్డర్ దాన్ శ్యామ్. రామ్ అనేవాడు 5 సంవత్సరాలు పెద్దోడు అనమాట శ్యామ్ కన్నా. శ్యామ్ ఈజ్ యంగర్ దాన్ మోహన్. మోహన్ కన్నా శ్యామ్ అనేవాడు 3 సంవత్సరాలు చిన్నోడు అనమాట. అదేవిధంగా ఇఫ్ రామ్ ఈజ్ 30 years ఓల్డ్ దెన్ ఫైండ్ ద ఏజ్ ఆఫ్ ద మోహన్ అన్నాడు. సో దీని ప్రకారం మనం చూసినట్లయితే ఇక్కడ శ్యామ్కి 25 ఏళ్ళు అయితే మోహన్కి 28 ఏళ్ళు అనమాట. ఈ విధంగా మనము ఫిగర్ అవుట్ చేసి రాయాలి. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ దాట్ రిలేషన్షిప్. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 6 sons ఆఫ్ ఎ ఫ్యామిలీ ఈజ్ 8 years. అదే టోటల్ ఏజ్ అయితే 48 అనమాట. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ సన్స్ టుగెదర్ విత్ దేర్ పేరెంట్స్ ఈజ్ 22. ఎవరైతే బిడ్డలు ఉన్నారో విత్ ద పేరెంట్స్ 6 sons + 2 అనమాట. ఇంటూ 22 అంటే 176 years అని చెప్పుకోవచ్చు. ఈ 176లో నుంచి ఆ 48 తీసేస్తే పేరెంట్స్ ఏజ్ అనేది 168 రావడం జరుగుతుంది, ఫాదరు మదర్ది. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఫాదర్ ఈజ్ 8 years ఓల్డర్ దాన్ దేర్ మదర్ అనమాట. కాబట్టి x+8 వాళ్ళ నాన్నది అయితే x, వాళ్ళ అమ్మది అనమాట. సో దీని ప్రకారం x = 60 అయితే వాళ్ళ నాన్నది 68 అనమాట. సో ఈ విధంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ వెన్ ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 3000, రైట్, 5%, టైము 2 years అనమాట. సో ఈ విధంగా చేస్తే మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి 2 years కాబట్టి x+y + xy/100 ప్రకారము మనకి 10.25 అనేది రావడం జరుగుతుంది. 10.25% ఆఫ్ 3000 అంటే 307.5 అనేది ఆన్సర్ అనమాట. నెక్స్ట్, ఎ మ్యాన్ పర్చేజ్డ్ ఎ రేడియో ఫర్ ₹2250 అండ్ సోల్డ్ ఇట్ అట్ 20% లాస్. ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్. ఇక్కడ కాస్ట్ ప్రైజు 2250 అయితే సెల్లింగ్ ప్రైజు x అనమాట. 20% డిస్కౌంట్ అంటే 1/5 అనుకుంటే 5 కాస్త 4 అయిపోతుంది అనమాట. సో దాని ప్రకారం మనం చూసినట్లయితే 5 అనేది ₹2250 సమానం అయితే 4 అనేది 1800 సమానం అవుతుంది అనమాట. ఎందుకంటే 5 × 450 అంటే 2250 అనమాట. 4 × 450 అంటే 1800 అవుతుంది అనమాట. సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఏ బ్యాట్స్మెన్ స్కోర్డ్ 110 runs విచ్ ఇంక్లూడెడ్ 3 boundaries అండ్ 8 sixes. ఇక్కడ బ్యాట్స్మెన్ 110 runs స్కోర్ చేయడం జరిగింది. దాంట్లో 3 బౌండరీలు 8 సిక్సర్లు అంట. 3 × 4 = 12, 8 × 4 = 48 అనమాట. టోటల్ 60 runs అనేది మైనస్ అయిపోతే 50 runs అనేది బిట్వీన్ ద వికెట్స్ రన్ తీయడం జరిగిందనమాట. అది అడిగాడు వాడు. ద ఏజ్ ఆఫ్ ఎ మ్యాన్ ఈజ్ 10 times టు హిస్ సన్. ఒక మనిషి వాళ్ళ కొడుకు కన్నా 10 times అనమాట. ఆఫ్టర్ 4 years 4 times అయిపోతుంది అనమాట. ఇక్కడ 4 times కాబట్టి 4కి 1కి 3 గ్యాపు, 10కి 1కి 9 గ్యాపు. అక్కడ 9 ఇక్కడ కింద దాంతో, ఇక్కడ 3 పైన 3 దాంతో చేస్తే ఈజీగా మనకి ఫిగర్ అవుట్ చేయొచ్చు. వీ గెట్ ద ఆన్సర్ యాజ్ ఇక్కడ మ్యాన్ 20 years, సన్ 2 years అనమాట. దిస్ ఇస్ ద ఆన్సర్ వాట్ వీ గెట్. సో ఆ విధంగా మనము డిఫరెన్స్ అనేది ఈజీగా ఆ ఇచ్చిన 6 ఆ 4 years అనేది డిఫరెన్స్ 6 అనేది ఆ 4కి సమానం అయితే అప్పుడు ఈజీగా మనం చేయొచ్చు. సో ఈ విధంగా వస్తుందన్నమాట. యూ కెన్ డూ ఇట్. సో ఇలాంటి క్వశ్చన్స్ చాలా చేశాను. ప్లీజ్ గో త్రూ దాట్. వాట్ ఎవర్ హ్యాస్ బీన్ గివెన్ ఏజెస్ చాప్టర్ అనేది సపరేట్గా ప్లేలిస్ట్లో చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఈ విధంగా x/2 + x/3 = 3x + 5 అయితే మనం ఎక్స్ వాల్యూ అనేది -30/13 అనేది రావడం జరుగుతుంది. సో ఆఫ్టర్ డూయింగ్ దిస్ యూ విల్ గెట్ ద ఆన్సర్. 2 supplementary angles 3:2 అంటే టుగెదర్ 5 అనమాట. 5x = 180 అయితే x = 36 అనమాట. 108 degrees ఒకటి, 72 degrees ఒకటి. సో ఇది యాంగిల్స్ అనమాట. ఈ విధంగా మనం కనుక్కోవాల్సి ఉంటుంది. ద నెంబర్ ఆఫ్ సర్కిల్స్ కెన్ బి డ్రాన్ ఫ్రమ్ ద సెంట్రల్ పాయింట్. ఒక సెంట్రల్ పాయింట్ నుంచి ఎన్ని సర్కిల్స్ డ్రా చేయొచ్చు అంటే ఇన్ఫైనైట్ నెంబర్ కెన్ బి డ్రాన్ అనమాట. అరౌండ్ ద పాయింట్, అరౌండ్ ద యాంగిల్ అరౌండ్ ద పాయింట్ అంటే 360 degrees అనమాట. సో ఈ విధంగా గుర్తుంచుకోండి. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ గైస్ ఫర్ లిజనింగ్ విత్ ద పేషెన్స్. అండ్ ఐ హోప్ ఆల్ దీస్ వీడియోస్ మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటా. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్యూరీస్ ప్లీజ్ లెట్ మీ నో. అండ్ ఐ రిక్వెస్ట్ యూ గైస్ ఒక్కసారన్నా ఫార్వర్డ్ చేయండి రా. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.